దఫా ఇంకో 2 అవుతాయి, 7 అవుతాయి. అప్పుడు 7 రాష్ట్రాలకు అప్పుడు ఎన్నికలు జరిపి ఆ తర్వాత వచ్చాడు అప్పుడే ఓ పని చేయొచ్చు. ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలాగే కదా, అది ముందు 6 నెలల ముందు జరుగుతాయి ఎన్నికలు. మనం చూస్తే అది అవి 3 ప్లస్ తెలంగాణ 4ది. ఈ 4 కూడా 6 నెలల ముందు జరుగుతాయి మనకి. ఆ 6 నెలల ముందు జరిగేటటువంటి వాటిని 6 నెలలు ఆపేసి మెయిన్ దాంతో కలిపేశారు అనుకోండి, రెగ్యులర్ గా జరిగే మనకి అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా ఇవన్నీ జరిగేటటువంటి ఉంటాయి కదా, 6 ప్లస్ 4 10 అయిపోతాయి. 10 ఎలక్షన్స్ అంటే ఓ మినీ అయిపోయినట్టు. అప్పుడు 2034లోకి వచ్చేటప్పటికి పూర్తి ఎలక్షన్ జరపచ్చు. మేబీ పూర్తి జమీలు జరుపుకోవచ్చు ఇక డీటెయిల్డ్ గా. అంటే అవగాహన కల్పిస్తున్నారు, ప్రిపేర్ కూడా చేస్తున్నారు ఒక రకంగా. అది సహజంగా, దానికి ఇప్పుడు దాంట్లో అర్జెన్సీ ఏం లేదు. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వచ్చింది, గతంతో పోలిస్తే ఒక మైలేజ్ అయితే పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా జమిలీకి వెళ్తే బెటర్ ఏమో అనే ఆలోచనలో ఉందా? అందుకే అంత పిచ్చోళ్ళండి నిన్నగా మొన్న ఎన్నికలు జరిగితే ఏడాది తిరగకుండా వెళ్ళిపోవడానికి దీన్ని అడ్డు పెట్టుకుని ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది మన సత్తా తెలియజేయడానికే కాదు, ఇజ్రాయెల్ ఫార్ములా ఇకపైన మనం ఫాలో కాబోతున్నామన్న సంకేతం వరల్డ్కి. పాలస్తీనా వాడు ఎప్పుడు వెళ్ళి ఇజ్రాయెల్లో ఏ ఘాతుకానికి పాల్పడ్డా, ఉగ్రచర్యకు పాల్పడ్డా, వెంటనే పాలస్తీనా మీద 4-5 రోజుల పాటు దుమ్ము దులిపి వదిలిపెడుతుంది ఇజ్రాయెల్. మీరు గమనించండి.